పాలిటిక్స్, బిజినెస్ తర్వాత వారసులో ఎక్కువగా ఉండేది సినిమా రంగంలోనే. అయితే ఈ 3 చోట్ల కూడా కఠోర శ్రమ చేసేవారే విజయ పదంలోకి అడుగుపెడతారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ డాటర్ కూడా ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతోంది. చిత్రం ఏమంటే, ఇటీవలి సుదీప్ తన తాజా చిత్రం ప్రమోషన్స్ టైంలో తాను సినిమా రంగం నుండి వైదొలుగుతానని చెప్పాడు. మరి ముఖ్యంగా నటనకు స్వస్తి చెబుతానన్నాడు. అతను నటించిన మ్యాక్స్ సినిమా ప్రమోషన్స్లో సుదీప్ ఈ మాట చెప్పాడు. నిజానికి తాను అలసిపోలేదని, కానీ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే కదా అంటూ మాట్లాడాడు. అయితే అతని విరమణ వార్త వైరల్ అయిన నేపథ్యంలో సుదీప్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. సుదీప్ యథాలాపంగా అన్న ఆ మాటలను మరీ అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదని, అతనికి ఏమంత వయసు మీద పడలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే సుదీప్ ను రీప్లేస్ చేసే పని అతని కూతురు సాన్వి చేయబోతోంది. నిజానికి సాన్వికి తాను సుదీప్ డాటర్ అనే ట్యాగ్ లైన్ వేసుకోవడం ఇష్టం ఉండదు. తనకంటూ ఓ గుర్తింపు లభించాలని, తన వ్యక్తిగత ప్రతిభను జనాలు గుర్తించాలని కోరిక. ఆ ఉద్దేశంతోనే కొన్ని నెలల పాటు హైదరాబాద్లోని ఫిలిం మేకింగ్ అండ్ యాక్టింగ్ కు సంబంధించిన వర్క్ షాప్లోనూ పాల్గొన్నదట. సాన్వికి కేవలం నటిగా మారాలనో, హీరోయిన్ అయిపోవాలనో కోరిక లేదట. తాను చాలా లావుగా ఉంటానని, తెర మీద అందంగా కనిపించడం కోసం కొద్ది రోజులు డైటింగ్ చేస్తున్నానని తెలిపింది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తానని చెబుతున్న సాన్వి కెమెరా ముందే కాకుండా వెనుక సైతం పనిచేయాలని తాపత్రయపడుతోంది. అందులో భాగంగా దర్శకత్వ శాఖపైన దృష్టి పెట్టింది. ఏదేమైనా నటిగా వచ్చే గుర్తింపు వేరు అనే విషయం ఆమెకు తెలియంది కాదు. పైగా తండ్రి సుదీప్ స్టార్డమ్ను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. సో ఫైనల్గా సాన్వి వెండి తెర మీదనే అలరిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే సుదీప్ అభిమానులు ఆమెను ప్రేమతో చిత్రసీమలోకి స్వాగతం పలుకుతున్నారు. మరి తండ్రి ఆశీస్సులతో సాన్వి ఎప్పుడు తెరంగేట్రం చేస్తుందో చూడాలి.